ఒక్కొక్కరికి వాయిస్లో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అది గాడ్ గిఫ్ట్. అలాంటి వాయిస్ని ఎవరైనా ఇమిటేట్ చేస్తే ఎలా అనిపిస్తుంది? భలే మిమిక్రీ చేశాడు అంటుంటాం. కానీ కళ్ళు మూసుకుంటే మన ఫేవరెట్ హీరోలంతా మన కళ్ళ ముందు కనిపించేలా వాయిస్లు వస్తే పాపులర్ మిమిక్రీ ఆర్టిస్ట్ భవిరి శివ అక్కడ ఉన్నారు అని తెలుసుకోవాలి. బాలకృష్ణ వాయిస్లో ఆయన చేసే విన్యాసాలు చాలానే ఉంటాయి. పాత తరం ఆర్టిస్టుల నుంచి లేటెస్ట్ హీరోల వరకు అందరి వాయిస్ని సేమ్ టు సేమ్ ఇమిటేట్ చేయగల ఆర్టిస్ట్ భవిరి శివ గారు న్యూ ఇయర్కి స్పెషల్గా మీకోసం మన టీ న్యూస్ స్టూడియోకి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ భవిరి శివ గారు అండ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు టీ న్యూస్ వారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందుగాల ఒక మంచి వాయిస్ తోని మనం షురూ చేసేసుకుందాం. అండ్ అట్లనే ఆ వాయిస్ తోనే మా ప్రేక్షకులందరికీ కూడా మీరు న్యూ ఇయర్ విషెస్ చెప్పాలి. సరే, ఓకే. కొద్దిగా డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. డిఫరెంట్ వాయిస్ అంటే రీసెంట్గా కొంచెం పాపులర్ అయ్యారు ఆయన తమిళ యాక్టర్ విటివి గణేష్ గారు. ఓకే. ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు, ఈ డైలాగ్ ఒక్కటి బాగా అనౌన్స్ అవుతా ఉందంట, ఎక్కడంటే ఎక్కడ వస్తుంది. సో సరదాగా ఆయనకి ఉదయశ్రీ గారు, నిజంగా టీ న్యూస్ వాళ్ళు ఈరోజు నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలాసార్లు టీవీలో మిమ్మల్ని చూస్తున్నాను, ఏం గ్రేస్ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరికీ సారీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకేనా? సూపర్. ఎవరు వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు? సూపర్. షో స్టార్ట్ చేసే ముందే అసలు ఒక నెక్స్ట్ లెవెల్ వాయిస్ తీసుకున్నారు మీరైతే. దే జోష్ తోటి ఇంకా మంచి మంచి వాయిస్ లు చెప్పుకుందాము. కాకపోతే మధ్యలో నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటా. అంతేనా? యా, రైట్. అయితే ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం? ఏమేం షోస్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు? ఇక షోస్ అంటే స్టేజ్ షోస్ ఎక్కువగా చేస్తూ ఉంటానండి. సో రెగ్యులర్ గా సుమారుగా ఇప్పటికి ఒక 6,000 షోలు పైన కంప్లీట్ చేశాను. సో మిమిక్రీ ఆర్టిస్ట్గా కూడా ఇది నా 33వ సంవత్సరం ఎండింగ్కి వచ్చేసింది. 33 ఇయర్స్ మిమిక్రీగా మీ కెరియర్ ప్రస్థానం స్టార్ట్ చేసి. సో అట్లా స్టేజ్ షోస్ ఎక్కువ అండ్ మూవీస్ కూడా చేస్తున్నాను ఈ మధ్య. ఇప్పుడు నేను ఎవరితో అయితే వాయిస్ చేశానో ఆయనతో రీసెంట్గా ఒక బార్బరిక్ అని చెప్పేసి ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. ఆయనతో కాంబినేషన్లో ఒక క్యారెక్టర్ చేశాను, ఒక మినిస్టర్ కొడుకుగా చేయడం జరిగింది అనమాట. సో అట్లా మూవీస్, తర్వాత డబ్బింగ్స్, తర్వాత మిమిక్రీ, ఈ స్టేజ్ షోస్. సో అట్లానే అంటే నేను మల్టీ టాలెంట్ అను, ఒకటి కాదు. మిమిక్రీ చేస్తాను, వెంట్రలోక్విజం చేస్తాను, యాక్టింగ్ చేస్తాను, యాంకరింగ్ చేస్తాను, డబ్బింగ్ చెప్తాను, అట్లాగే గేమ్ షోస్ చేస్తుంటాను. సో ఇట్లా రకరకాల ఇది అప్పుడప్పుడు సింగింగ్ కూడా చేస్తుంటాను. ఇట్లా రకరకాలుగా ముందుకు వెళ్తున్నాను. సూపర్ నైస్. అసలు ఎట్లా అంటే ఇంత మల్టీ టాలెంటెడ్, సింగింగ్, యాక్టింగ్, యాంకరింగ్ అన్ని ఎట్లా? అంటే యాక్చువల్గా బేసికల్గా చిన్నప్పటి నుంచి అయితే మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. చిన్నప్పటి నుంచి సుమారు 6-7 ఇయర్స్ ఏజ్ ఏమో అప్పటి నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్ని. సో అది చేస్తూ ఒక 20 ఇయర్స్ ప్లస్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని. చిన్నప్పుడు చేసింది వేరు, నువ్వు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వడం వేరుగా. 20 ఇయర్స్ ప్లస్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని. సో ఈ క్రమంలో ఏంటంటే నాకు ఇదే భుక్తి, మిమిక్రీయే భుక్తి. కాబట్టి ఒక్క మిమిక్రీ అనేదే కాకుండా నేను రోజు భోంచేయాలి అంటే ఏమేం కావాలో అవన్నీ మనల్ని పెంచుకుంటూ వివిధ రకాల దారుల్లో కొత్త పుంతలు తొక్కుతూ వెళుతూ నేర్చుకున్నానండి, అన్నీ నేర్చుకున్నాను. సో నాకు సింగింగ్ అనేది చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్టే, అది నేర్చుకోవడం. తర్వాత గేమ్ షో కానివ్వండి, తర్వాత వెంట్రలోక్విజం, మాట్లాడే బొమ్మతో చేయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఇప్పటికి ఇన్ని చేయగలుగుతున్నాను అనమాట. ఇప్పుడు మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఏదైనా ట్రై చేస్తారా? కొంతమంది మీ ఫేవరెట్ పొలిటీషియన్స్ ని తీసుకుందాం. పొలిటీషియన్స్ అంటే సరదాగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాట్లాడితే ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అమ్మ ఉదయశ్రీ, ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం, నేను టీ న్యూస్ ఛానల్కి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తే 10-15 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అమ్మ. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సూపర్.
చాలా బాగుంది. సో ఇప్పుడు నాకు తెలిసి మీరు బాలకృష్ణ గారి వాయిస్ అయితే యాస్టీజ్ ఇమిటేట్ చేస్తారు అండ్ ఆ వాయిస్ చెప్తుంటే బాలకృష్ణ గారే నిజంగా మా కళ్ళ ముందు నించొని మాట్లాడతారేమో అన్నట్టు అనిపిస్తుంది. సో ఒక్కసారి మా అందరి కోసం బాలకృష్ణ గారి వాయిస్ చేయండి. ముందుగా ఈ రోజున టీ న్యూస్ ఛానల్కి వచ్చి అందరు ప్రేక్షకులందరికీ కూడా ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తే ఏ విధంగా ఉంటుంది? ఓకే. మరి ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. నేను టీ న్యూస్ వారు ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, మరి ఉదయశ్రీ గారు మరి నన్ను ఈ విధంగా ఇంటర్వ్యూ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అదే నవ్వు, అదే పర్సనాలిటీ, అలాగే ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలు సీనారే గారు చెప్పినట్టు కంటువా లేనిదే గడప దాటినవాడు, పంచకట్టులోన ప్రపంచాన్ని మునగాడు, పల్లెమందు పంచపక్ష పరమాణములున్న గోంగూరకాయ కొడుకలేసేటివాడు, ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు అన్న సంతాన తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటి చెబుతున్న ప్రతి దేశానికి ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆంధ్రుల అందాల నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, మా నాన్నగారు వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా కోరుకుంటూ సెలవు. నమస్కారం. చాలా చక్కగా చెప్పారు. సూపర్, చాలా బాగుంది. యాస్టీస్ బాలకృష్ణ గారే మా స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నారేమో అన్నంత ఏమంటారు ఆ ఇంటెన్సిటీ క్రియేట్ చేసారు మాకు. సూపర్. ఈ మిమిక్రీలు అనేది చాలా ఏమంటారు అబ్జర్వ్ చేస్తే వస్తుంది కదా. సో మీకు కష్టం అనిపించిన వాయిస్ ఏంది? అంటే అదే పలానా వాళ్ళని నేను మిమిక్రీ చేయలేకపోతున్నా, ప్రాక్టీస్ చేసినా కానీ రాలేదు, అట్లాంటి వాయిస్లు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా ఏంటండి, ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్కి అన్ని వాయిస్లు వచ్చేయాలని లేదు. ఇప్పుడు నేను కూడా కొన్ని చేయడానికి ఇబ్బంది పడిన వాయిస్లు ఉన్నాయి. అయితే నేను కష్టపడి కొంచెం నేర్చుకున్నటువంటి వాయిస్ అంటే ఒకటి జయప్రకాష్ రెడ్డి గారిది, ఒకటి కొంచెం కష్టపడి నేర్చుకున్నాను. అలాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాయిస్ ఒకటి. ఆ వాయిస్ యాక్చువల్గా నా వాయిస్కి దగ్గరగానే ఉంటుంది, కానీ అది నేర్చుకోవడానికి సమయం పట్టింది. ఇప్పుడు ఒక వాయిస్ అండి వినంగానే వచ్చేయచ్చు, ఒక వాయిస్ గంట పట్టచ్చు, ఒక వాయిస్ రోజు పట్టచ్చు, ఒక వాయిస్ సంవత్సరం పట్టచ్చు, ఒక వాయిస్ ఎన్నాళ్ళు పడుతూనే ఉండొచ్చు. రావచ్చు, రాకపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. బట్ నేను అంతగా ట్రై చేసి నేర్చుకోలేకుండా ఉన్న వాయిస్ అయితే అంత ఏం లేదు. అన్నీ ఆల్మోస్ట్ కూడా కొంచెం. ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న తర్వాత 100% ఒక వాయిస్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే అనుకరించే వాయిస్లు అన్నీ ఉండవండి. కొన్ని వాయిస్ని మినిమం అంటే ఒక 60 to 70% మినిమం చేసే వాయిస్లు ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణ గారి వాయిస్ ఉంది, పోసాన్ గారి వాయిస్ ఉంది. కొన్ని వాయిస్ని బాగా దగ్గరికి అనుకరిస్తామండి. అంతెందుకు కొన్ని నా పోసాన్ కృష్ణమల్లి గారి వాయిస్ ఉంది. రీసెంట్గా ఒక సినిమాకి డబ్బింగ్ చెప్పగలిగాను నేనే చెప్పాను ఒక సినిమాకి. అట్లాగే ఒక 2 సినిమాలకి గీత అనే ఒక సినిమాకి అండ్ కళాకారు నాకు మూవీ, రెండిట్లో రాజీవ్ కనకాల గారికి నేనే చెప్పాను, ఆయన వాయిస్ని నేనే చెప్పాను అనమాట. సో ఇట్లా అంటే మనకి దగ్గర ఉన్న వాయిస్ని డబ్బింగ్ చెప్పేంత వరకు తీసుకెళ్ళచ్చు. కొన్ని వాయిస్లు ఉంటాయి, అవి డబ్బింగ్ చెప్పేదాకా తీసుకెళ్ళలేకపోవచ్చు, కానీ దాన్ని స్టేజ్లో చెప్పి ఓపెన్ చేయగలం అనమాట. అలా ఉంటాయి, అలా ఉండగలిగితే. ఇంతకు ముందు మీకు కష్టం అని చెప్పారు కదా జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్, అది ఒక్కసారి ట్రై చేస్తారా? ఏమిరా ఏడున్నాడు మీ సమరసింహారెడ్డి, ఏమప్పా ఢిల్లీలో కాదు సీమసందులోకి రా, చూసుకుందాము నీ పితాపం నా పితాపం. ఏమిరా దీని అమ్మాయబడవా పెతాడు కూసామని చెప్పేటోడే భలే మెత్తని మాటలు మాడతాడవి, ఇంత దూరం వచ్చింది కూసనికినా ఇందుకే మన వెళ్ళాడా రోడ్డు రక్షించారు కింద సగమిల్లు కూల కొట్టించా. సూపర్. యాక్చువల్లీ ఇది చాలా యూనిక్ వాయిస్ అయినది, చాలా యూనిక్ అంటే యూనిక్ వాయిస్. కాకపోతే ఈ వాయిస్ నేర్చుకునేటప్పుడు అండి ఈ వాయిస్ ఇమిటేట్ చేసిన వాళ్ళు ఇంకోళ్ళు ఎవరు లేరు. అంటే ఇది ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ లేరు అప్పటికి చేయలేదు, అప్పటికి ఎవరు లేరు. అంటే సమరసింహారెడ్డి మూవీ టైంలో ఇంత మీడియా లేదు, ఇంత ఎవరెవరు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి లేదు. ఎప్పుడెప్పుడన్నా అప్పుడప్పుడు ఆ దూరదర్శన్లోనో లేకపోతే వేరే వేరే ఎక్కడన్నా ఒక వాయిస్ చేయడం, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చేస్తుంటే చూసారా ఇది ఎట్లా చేస్తున్నాడు అని అనుకోవడానికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సడన్ గా జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్ కావాలి, ఇప్పుడు యూట్యూబ్ ఉంది ఆయన వాయిస్ చూడడానికి, అప్పుడు ఏముంది
చూస్తే థియేటర్ లో సినిమాలని థియేటర్లో సినిమా చూడాలి. అక్కడ అది అబ్జర్వ్ చేసినంతనే కదా. దానికోసం ఏం చేసేవాళ్ళు అంటే ఇంట్లో తెలియకుండా ఈ సినిమా వచ్చిన కొత్తలో రూపాయి పెడితే నేల టికెట్ అని ఉండేది అనమాట. ఆ నేల టికెట్కి వెళ్ళి ఆ సినిమా చూసి అలా చూసి నేను నేర్చుకున్నాను అనమాట. అఫ్కోర్స్ ఆ టైంలో ఇంకెవరన్నా నేర్చుకుని ఉండొచ్చు కానీ బట్ నేను ఆ వాయిస్ నేర్చుకోవడానికి అలా జరిగింది. కానీ చాలా మంచి పేరు తీసుకొచ్చింది ఆ వాయిస్ కూడా, ఎందుకంటే అప్పట్లో చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా. ఇప్పుడు అంత బేస్ ఉన్నటువంటి వాయిస్ కొంతమంది ఉంటుంది, వాళ్ళు ఇంకా నాకంటే బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఓకే, సో ఇట్లా ఈ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను బాలకృష్ణ గారిని ఎలా చేస్తాను, పోసాన్ గారిని ఎట్లా చేస్తాను, యాప్ట్గా ఇప్పుడు మన వీటీవీ గణేష్ గారిని ఎట్లా చేశాను, ఇట్లా కొన్ని వాయిస్లు నేను ఈజీగా చేయను. అయితే ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఈ మిమిక్రీ ఒక ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు కదా, మీ ఫేవరెట్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరెవరు ఉన్నారంటే చాలా మంది చెప్పగలుగుతారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చూసుకొస్తున్నటువంటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తి నేను ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నాను మా బాబాయ్ గారు. మీ ఫ్యామిలీ అంతా మిమిక్రీ బ్యాక్గ్రౌండ్? బాబాయ్ గారి దగ్గర నుంచే వచ్చిందండి నాకు. ఆయన మా మేనత్త కొడుకు చిట్టూరు గోపిచంద్ గారు, ఆయన సీనియర్ ఆర్టిస్ట్. ఆయన అద్భుతంగా చేసేవారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన వాయిస్ అంటే చాలా ఇష్టం. మా బాబాయ్ గారు ఆయన్ని చూసే నేర్చుకున్నాను. ఆయన ఇప్పటికీ కూడా స్టిల్ కూడా చిట్టూరు గోపిచంద్ గారు అయితే లేరు. మా బాబాయ్ గారు ఇప్పటికీ కూడా ఆయనకి 60s దగ్గరికి వెళ్ళిపోయినా కూడా బ్రహ్మాండంగా చేస్తారు. అలాగే మా పెద్దలు, మా గురువులు సద్గురువులు వేణుమాధవ్ గారు, ఆయన ఎంత అద్భుతంగా అండి, సహస్ర కంఠావధాని ఆయన. ఎన్ని వాయిస్లు ఎంత బ్రహ్మాండంగా చేస్తారు. తర్వాత జీవేఎన్ రాజు గారు కానివ్వండి, మంచి నా మిత్రుడు ఉన్నాడు, షరీఫ్ ఉన్నాడు, అతను చేస్తాడు. ఇట్లా చాలా మంది, జితేంద్ర గారు, జితేంద్ర గారు, షరీఫ్ గారు, భవీర్ రవి గారు, ఇంకా కావాలన్నా కూడా చెప్తాను. చాలు ముగ్గురు చాలు. ఈ ముగ్గురులో నా పేరు చెప్తారేమో ఫస్ట్ నేను వెయిట్ చేసిన, అసలు మీరు నా పేరు కాదు కదా, అసలు తీయను కూడా తీయలేదు. చూసి ఏం చెప్పాలంటే ఫీమేల్ మిమిక్రీ ఆర్టిస్ట్ నాట్ యాక్సెప్టబుల్. ఫీమేల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అడిగితే ఖచ్చితంగా మీ పేరు చెప్పాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను కూడా మీ లెక్కనే ఎవరికి కాంపిటీటర్ గా ఫీల్ గాను, నాకు నేనే కాంపిటీషన్. మీరు కూడా చూశాను, అద్భుతంగా చేసిన వాయిస్లు ఉన్నాయి. సమంత గారి వాయిస్ మీరు చాలా బాగా చేస్తారు, నేను చూశాను. అయితే బాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, హీరో కావచ్చు, ఇట్లా ఒకసారి మనం బాలీవుడ్ వైపు వెళ్దాం. ఇప్పుడంతా టాలీవుడ్ చేసుకున్నాం కదా, ఒకసారి బాలీవుడ్ లో ఎవరినైనా. టాటా స్కైకి ఒకనొక టైంలో అమితాబ్ బచ్చన్ గారికి నేను కొంచెం వాయిస్ చెప్పడం జరిగింది. అమితాబ్ బచ్చన్ గారు వాయిస్ యాక్చువల్గా అప్పుడు చెప్పిన డైలాగ్ కూడా గుర్తులేదు కానీ కొంచెం తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టాటా స్కై మీ ఇంటి పైన ఉంటుంది, ఇంట్లోనూ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ వాయిస్ అప్పట్లో ఆయనకి ఇచ్చాను. నాకు చాలా ఫేవరెట్ హీరో, డాన్స్ అంటే చాలా ఇష్టం నాకు ఆయనది. హీస్ నన్ అదర్ దెన్ చిరంజీవి గారు. మై ఫేవరెట్ హీరో. ఓకే, సరదా చిరంజీవి గారు వాయిస్ తీసుకుంటారు. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైనప్పటికీ నిజంగా నాకు అభిమానం చెబుతుంది, కానీ నిజానికి నేను కూడా ఉదయశ్రీకి అభిమాని. తనతో ఇంటర్వ్యూ చేయడం అన్నది ఇలా ఎదురుగా కూర్చోబెట్టుకుని చేస్తుంటే నిజంగా మనసులో చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఉదయశ్రీ గారు. ఏదైనప్పటికీ నేను ఎన్నో సినిమాలు చేస్తూ ఉన్నాను, ఎంతోమంది నన్ను ఇంటర్వ్యూ చేశారు, కానీ నిజంగా ఉదయశ్రీ గారితో ఒక కొత్త రకం కొత్త ఇలా ఇంటర్వ్యూ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని అలా చూస్తూ ఉన్నాను, ఈ పాప చాలా చక్కగా చేస్తుంది అనుకున్నాను. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ టీ న్యూస్ వారికి అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ నా చిరంజీవి గారిని ఇమిటేట్ చేసినందుకు. అండ్ ఇంకొకరి వాయిస్ చెప్తా నేను, ప్రకాష్ రాజ్ గారి వాయిస్ తీసుకుందాం. ఆయన నువ్వే సినిమాలో ఒక మంచి ఎమోషనల్ ఫాదర్ గా వాళ్ళ కూతురికి వాళ్ళ ఫాదర్ కి ఆ బాండింగ్ ఉంటది కదా, మీకు గుర్తుందా మూవీ? యాక్చువల్ గా అది గుర్తులేదు, అంటే మీరు సీన్ అడిగితే కొంచెం చేయడం కష్టం. ఆయన వాయిస్ కావాలంటే చేస్తాను. ఆయన ఎమోషన్ గా ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, కోపంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, నవ్వుతూ ఒకలాగా మాట్లాడతారు. నాకు ఆయన దాంట్లో ఎమోషనల్ కావాలి, ఎమోషనల్ గా ఉన్నప్పుడు మాట్లాడే మిమిక్రీ కావాలి. నా దగ్గర నుంచి 10 కేజీలు బంగారం ఎత్తకపో, నేనా మళ్ళీ కొనుక్కుంటా.
₹1 ఎత్తుకుపో మళ్ళీ సంపాదించుకుంటా. ఓకే. కానీ స్వప్న నా గుండెరా, ఓ గంగల దోచి గొప్పమ్మని తొక్కినట్టు నా గుండె గొప్పమ్మని తొక్కేస్తావా? ఓబుల్ రెడ్డి నేను మామూలు కూడా చంపనురా, ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. అప్పుడే పులి ఏంటండి ఈ విధంగా. అయితే మీరు అడిగారు కొంచెం ఎమోషనల్గా, అంటే పరుగు సినిమాలో ఎమోషనల్ సిచ్యువేషన్ అనమాట. కూతుర్ని తీసుకెళ్ళి సైడ్ హీరో మ్యారేజ్ అది చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఈయన జస్ట్ ఏం లేదు, ఏడుస్తున్నాడు కూతురుగా. అవును. ఎన్నో సంవత్సరాలు చాలా ప్రేమగా పెంచుకున్నాను రా నా కూతుర్ని. సడన్ గా వచ్చాడు, ఎత్తుకుపోయాడు. నా కూతురు నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి. ఉదయశ్రీ వాడికి చెప్పు, నా కూతురు నాకు కావాలి. ఇదిగో వచ్చారు, 6 నెలలు ప్రేమించారు, 20 సంవత్సరాలు పెంచాం కదరా. కూతుర్ని ఎత్తకపోతే గుండు పడే బాధ తెలుసా? ఇట్లా సూపర్ సూపర్. మిమిక్రీ మ్యారథాన్ స్పెషల్ ప్రోగ్రామ్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓ మావాడిని తీసుకొచ్చాడు మొత్తానికి. ఎక్కడికి వెళ్ళావు నన్ను వదిలేసి? నేను ఉన్నాను అనుకున్నావు, నేను అనుకున్నావు. ఓకే, మాట్లాడదాం అంతా రెడీ. చలో హాయ్ చెప్పు ప్రేక్షకులందరికీ. సో ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి జానీ వచ్చేసిండు. సో నేనైతే జానీని అప్పచెప్పేస్తున్నా. చలో మాట్లాడుకోండి, ఇంకా వెళ్ళిపో జానీ. అయ్యో అలిగేనా? ఏందట్లా మీ జానీని వదిలేసి వచ్చిర్రు, ఆయననేమో స్టూడియో అడ్రస్ అడుక్కుంటా మరి ఈడి దాకా వచ్చిండు. అంటే యాక్చువల్గా ఈయనతో ప్లాన్ చేయలేదు, అందుకని అలిగినట్టున్నాడు. చూడండి, అలిగిండు చూడండి. హలో జానీ, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అయ్యా జానీ, అరే జానీ, నేను మాట్లాడను. నాతో ఎందుకు మాట్లాడవు? నిన్ను డోర్ తీసినా కదా నేను. ఇందాక నన్ను పట్టుకున్నప్పుడు వెళ్ళొక్కేసావు. మెడ నొక్కేశారట మీరు ఇందాక. ఫీల్ అయినట్టున్నాడే. బాగా. సారీ జానీ. ఇట్స్ ఓకే. చలో ఏంది అసలు నీ కథ చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్దామని వచ్చినావు స్టూడియోకి నువ్వు? నేనేం మాట్లాడను. అరే రామా, సారీ చెప్తున్నా కదా. నేను మాట్లాడాలంటే ముందు క్లాప్స్ కొట్టాలి. ఓ ఓకే, అందరు క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. బాగున్నావు ఉదయశ్రీ? బానే ఉన్నా, కానీ యాటిట్యూడ్ మాత్రం బగ్గున్నదిలే నీకు. నాకా? నీకే. ఇంకెవరికి? నీకే. నాకా? అవును. మరి ఎందుకు ఇప్పటిదాకా మాట్లాడే ముందు క్లాప్స్ కొట్టాలన్నావు? అవును, ఈ మధ్య డ్యాన్సులు తగ్గించావు ఎందుకని? కొంచెం బాగా బిజీ అయిపోయినాలే నేను. అవునా? ఓకే, చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? నేను చూస్తున్నందుకు. వామ్మో, కానీ నాకు కూడా హ్యాపీగా ఉంది. అవునా? నీకెందుకు? ఇక అలగడం బానేసినావు కదా. థ్యాంక్ యూ. సూపర్. సరే షో స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, చలో డన్. రెడీ. సరే ఓకే, ఒకసారి మన ఉదయశ్రీకి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పు. అక్కడ కెమెరామ్యాన్స్ కూడా అందరు ఉన్నారు కదా, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంట్మెన్ అని చెప్పు. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్. జెంట్మెన్ ఏమయ్యారు? నాకు ఇంట్రెస్ట్ లేదయ్యా. తప్పమ్మా, అట్లా చెప్పకూడదు. కామన్గా చెప్పు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. గుడ్ ఆఫ్టర్నూన్ సంబడి. ఎవరా సంబడి? లేడీస్. లేడీస్ ఓవర్ యాక్షన్ చేయొద్దు. సరే ఇంగ్లీష్లో వద్దు, తెలుగులో చెప్పు. ఆడవారికి మగవారికి అందరికీ వందనాలు. ఆడవారికి మాత్రమే వందనాలు. మరి మగవారికి? మందు బాటిల్. తప్పు, మందు బాటిల్ అలా మాట్లాడుకుంటున్నానా? సరే బాగుంది. ఉదయశ్రీ. హాయ్. ఉదయశ్రీ చెప్పు. ఏం చెప్పాలి అర్థం కావట్లా. మరి ఎందుకు పిలిచినావు అన్నిసార్లు? ఏమైంది ఇప్పుడు? ఏమైంది మళ్ళీ? సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా? ఎందుకు? ఉదయశ్రీ అట్టాగే చూస్తుంది. అట్లా కాదు. ఉదయశ్రీ. హలో. హాయ్. సరే అమ్మా, బాగుంది. మరి ఉదయశ్రీ కోసం ఒక మంచి పాట పాడతావా? పాడతానయ్యా. ఏం పాట పాడతావు? తెలుగు పాట. తెలుగు పాట? ఏం పాట? సినిమా పాట. సినిమా పాట. ఓకే రెడీ. నేను రెడీ. 1 2 3 స్టార్ట్ అనగానే స్టార్ట్ చేయి. ఓకేనా? ఓకే.
రెడీ 1 నువ్వు 1 చెప్పొద్దు నాయన. రెడీ 1 2 నువ్వు 2 కూడా చెప్పొద్దు. రెడీ 1 2 3 అసలు బాగా అల్లరి చేస్తున్నాడు, ఎట్లా భరిస్తున్నారు మీరు వీడిని? నువ్వు అసలు ఏం చెప్పొద్దు నువ్వు, సరేనా? ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. ఏమైంది? నువ్వే ఏం చెప్పొద్దు. సరే సరే ఓకే ఓకే పాట పాడాలి. నువ్వు స్టార్ట్ చేయి, నేను కంటిన్యూ చేస్తా. ఎందుకు? నాకు స్టార్టింగ్ ప్రాబ్లం. ఓకే రండి, మేము ఇద్దరం పాట పాడుతున్నాము. రెడీ, మంచిగా పాడాలి, ఓకేనా? ముందు నువ్వు పాడేడు. సరే 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 ఓకే. మంచి పాడు, పాత పాట పాడదాం. ఓకే ఓకే. శివరంజని దాని జడ గుంజని. ఇది పాట అవునయ్యా. అలా పాడకూడదు పిచ్చి పిచ్చిగా. సరే ఇంకో పాట పాడదాం, ఓకేనా? ఏం పాట? హిందీ పాట. ఓకే. ఓకే రెడీ స్టార్ట్. దిల్ దివానా. దిక్కులేని దానా. అలా పాడకూడదు పిచ్చి పిచ్చిగా. సరేమ్మా ఓకే. ఇంకేం కావాలి? ఆకలేస్తుంది, ఇంటికి పోవాలి. రా రా రక్కమ్మ రా రా రక్కమ్మ ఇంటికిందేసి తొక్కమ్మ. ఏం పాటలు ఇవన్నీ? ఇట్లా కాదు మరి. ఈ రోజున ఏమైంది? అరే అరే ఓహో ఓహో. నేను ఏది మాట్లాడేది మాట్లాడతావా? నేనేది మాట్లాడతావా? సరే కాసుకో. సరే కాసుకో. నేను చాలా అందగాడిని, నేను చాలా అందగాడిని, నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నేను చాలా బుద్ధిమంతుడిని, నేను పెద్ద ఎదవని. ఆ విషయం అందరికీ తెలుసు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటావు. సరే అమ్మా, మరి వీళ్ళందరి కోసం చెప్పు, నీ హాబీస్ ఏంటి? నీ హాబీస్ ఏంటి? నీ హాబీస్ ఏంటి? నీ హాబీస్ ఏంటి? ఆమె వెంట్రులాక్విస్ట్. ఎంట్రుకలు పీకుతావా? వెంట్రులాక్విస్ట్. ఎంట్రుకలి. సరే నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? మిమిక్రీ. అబ్బో, ఏ మిమిక్రీ చేస్తావు? కుక్కలు అరుస్తా. కుక్కలు అరుస్తావు? చెప్పు, ఉదయశ్రీకి చెప్పు, కుక్క ఎలా అరుస్తుంది? కుక్కలా? కుక్కలాగా అరుస్తుంది. నాకు ఆ విషయం తెలుసు. అలా కాదు నాన్న, చెప్పు. మనకి ఇక్కడ టీ న్యూస్ ఆఫీస్ దగ్గర కుక్క ఎట్లా అరుస్తుంది? అరవదయ్యా, కరుస్తుంది. నీకు రాత్రిపూట గోడ దూకడం బాగా అలవాటు అనుకుంటు కదా? నాకు అన్నీ నీ అలవాట్లే. నా అలవాట్లే. సరే ఇక్కడ కాదని కొద్ది కష్టంగా అడుగుదాం. కాశ్మీర్లో కుక్క ఎట్లా అరుస్తుంది? కాశ్మీర్లోనా? కాశ్మీర్లో కుక్కలు ఉంటాయా? ఉంటాయా? ఎట్లా అరుస్తుంది చెప్పు. అలా ఎందుకు అరిసిందో తెలుసా? ఆ కుక్కకు చలి పెడుతుందా? అవును, చలేసింది. సరే కొద్ది దూరంగా అడుగుదాం. ఆ, అమెరికా. అమెరికాలో కుక్క ఎట్లా అరుస్తుంది? సైలెంట్ ఉంటుందా? ఒక్క అమెరికాలో అరిస్తే మనకి వినపడుద్దా? వామ్మో, ఇంత లాజిక్ ఉందా? అవునా? బాగుందా? బాగుంది. మిమిక్రీ బాగా చేశానా? సూపర్. అవునా? థ్యాంక్ యూ. నైస్. ఉదయశ్రీ, నువ్వు కూడా మిమిక్రీ చేస్తావు, నేర్పుతావా? నేర్పిస్తావా? కానీ పైసలు తీసుకుంటా, నేను ఫుక్కట్లో నేర్పను. నాకు ఫుక్కట్లే కావాలి. నేను నేర్పియా అయితే. గురు ఏంటి? ఉదయశ్రీ నేర్పిదంట. ఉదయశ్రీ మరి నేను నువ్వు ఆవిడ మాట్లాడుకోవాలి. పావురానికి పంజరానికి పెళ్లి చేసేవాడు లోకం, రాలిపోయే నీకు రగాలెందుకే. బాగున్నాయా? బాలే. బాగలేదా? అసలు బాలే. నీతో మాట్లాడకపో. కటిఫ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఉదయశ్రీ. చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను పిలిచినందుకు. నేను విలువలే, నువ్వే వచ్చినావు. అవును, మీ గురుగారి కోసం వచ్చి. ఉదయశ్రీనే పిలిచింది గురు. ఉదయశ్రీనే పిలిచింది. విలువలే, నువ్వే మీ గురువు గారిని. అబద్ధం చెబుతుంది. నో, నువ్వే పిలిచావు. నేను విలువలే గురు. నిజంగా ఆమె పిలిచింది. సరే ఎట్లాగైతే వచ్చావు కదా, సరే ఒకసారి టీ న్యూస్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి అందరికీ బాయ్ చెప్పు. టీ న్యూస్ ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్. సరే బాయ్. మరి మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు. సరే కలుద్దాంలే అప్పుడు మళ్ళా. సరే సైలెంట్ ఉండి, ఇంకా నేను మీ గురుగారితో మాట్లాడతా. సూపర్ చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. వెంట్రులాక్విజం కూడా నాకైతే మస్తు అనిపించింది. అండ్ చాలా మంది ఆర్టిస్టులని, క్యారెక్టర్ ఆర్టిస్టులని, సింగర్లని, హీరోస్ని
తమిళ యాక్ట్రెస్ని, బాలీవుడ్ హీరోస్ని అందరినీ చాలా చక్కగా ఇమిటేట్ చేసి చూపించారు. అండ్ మా వ్యూవర్స్ అందరు కూడా నాకు తెలిసి ఈ పాటికి ఫుల్ ఖుషి అయిపోయి ఉంటారు. నాకైతే మస్తు మజా అనిపించింది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే. అండ్ మీరు ఎప్పుడు ఇట్లనే మంచి లైమ్ లైట్లో ఉండాలి, మీకు ఇంకా మంచి షోస్ రావాలి, అండ్ ఇంకా మీరు మంచి సినిమాలు చేయాలి. కానీ ఎప్పుడు మేము ఛానల్కి పిలిచినా మాకు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మీకు న్యూ ఇయర్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంకా మీ జానీ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ, బాయ్. బాయ్ బాయ్. సో ఇది ఇవాల్టి మిమిక్రీ ఆర్టిస్ట్ భవిరి శివతో న్యూ ఇయర్ స్పెషల్ మిమిక్రీ మ్యారథాన్. సో చూసిండ్రు కదా, నాకైతే మస్తు అనిపించినుండే. కీప్ వాచింగ్ టీ న్యూస్. నమస్తే.